అందరికీ నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూద్దాం పండి. అంతకంటే ముందరైతే హెడ్లైన్స్. ఊడిపోయినాక బుద్ధొచ్చి పొత్తుగూడిండట చంద్రాలు. సైకిల్ గాలి తీస్తట్టే ఉన్నాయిగా అమిత్ షా మాటలు. బీఎస్పీకి టాటా చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు గులాబీ కన్వ కప్పుకొని ఎక్కుతాడట కారు. ఏదైనా ఊరికొస్తుండగా వేణుస్వామి ప్రమోషన్ చేసుకుంటుండు కవిత అరెస్ట్ ముందే చెప్పినా అని. అమ్మయ్య ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. పుసుక్కున కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అవుతాడా ఏంది అని పొద్దటి సంది ఒకటే హైరాన్ అయ్యిండ్రు జనాలు. ఇంకో 5 నిమిషాలలో లోపలికి పోతాడు అనుకున్న టైంలోనే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిందని బయట ప్రచారం చురువైంది. ఇంకేంది పటాకుల సప్పుడు షాలయ్యింది. అయ్యో నిన్నటి సంది తిననిస్తలే తాగనిస్తలేదు. ఒకటే రంది. ఒక దిక్కు ఎమ్మెల్సీ కవిత మేడం అరెస్ట్ అయ్యి తెలంగాణలో జనాలంతా తెల్లం దాకా మేల్కొండి జాగారం చేస్తే, ఇంకో దిక్కు ఢిల్లీ జనాలకు పెద్ద టెన్షన్ పట్టుకుందట. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ 7 పొద్దుగాల 7-8 గంటలకే కోర్టు కాడ హాజరేసుకోవాలని నోటీసులు వచ్చినాయట. ఏమో కవిత మేడం అరెస్ట్ చేసిండ్రు కాబట్టి కేజ్రీవాల్ సార్ ను కూడా అరెస్ట్ చేస్తారని తెల్లారేసరికి ఢిల్లీకి వెళ్లి గల్లీ దాకా ప్రచారం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్ కాంగుదీని కారాల్ మిరాల్ నూరింది. ఈడీ మోడీ అని తెలంగాణలో లొల్లి ఉట్టినట్లు ఉట్టింది. కానీ కేజ్రీవాల్ సార్ కిస్మత్ మంచిగున్నట్టుందిగా. సార్ కు బెయిల్ దొరికిందని కోర్టుకెళ్లి మెసేజ్ వచ్చింది. సార్ కు బెయిల్ దొరికిందని తెలవంగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అంతా. ఎంబటే 7 పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరి కవితక పరిస్థితి ఏమైతుందో చూడాలిగా. అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకున్నాడు చంద్రాల్ సార్కు సైకిల్ దొక్కుడుతో నవ్విన విద్య. 40 years ఇన్ పాలిటిక్స్ ఇండస్ట్రీ అని పదే చెప్పుకునే బాబు సార్కు పొత్తు అనే ఆక్సిజన్ లేకుంటే అస్సలే బతకలేడు. అధికారంలోకి వచ్చేటందుకు ఎవ్వరు కాళ్ళైనా పట్టుకుంటాడు. వచ్చినాక ఎవ్వరినైనా కాళ్ళ కిందికి గుంజి వాడేస్తాడు అని చరిత్ర చెప్తున్నది. ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళ కాళ్ళ కిందికి పోయి వాళ్ళకి ఎంత లోకు అవుతుండో చూస్తే ఏం ఆలత అయిపోయింది బాబు సార్ది అని అంటారు. నిన్న ఇండియా టుడే వార్తా సంస్థలు కాంక్లేవ్ పెడితే అమిత్ షా సార్ పోయి మాట్లాడింది. ఇక యాంకర్ రాహుల్ ఉండి అమిత్ షా సారు చంద్రాల తోటి మీ పొత్తు కథేంది అని అడిగిండు. మోడీని పెద్ద టెర్రరిస్టు అని తిట్టిండు. మళ్ళా గాయనతోటి పొత్తు కూడిండ్రు, ఆ కథేందో చెప్తారా అని అడిగిండు. దానికి అమిత్ షా సారుండి చంద్రాలు మోడీని టెర్రరిస్ట్ అని తిట్టింది నాకు తెలియదు గానీ 2019లో చంద్రాలకు జనం బుద్ధి చెప్పిండ్రు. తిరిగి మళ్ళా మా దగ్గరకు వచ్చిండు. 2019లో పొత్తుల నుండి బయటకు పోయిండు. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళా పొత్తు కూడదామని ఆయననే వచ్చిండు. అందుకే చేర్చుకున్నామని చెప్పే వరకు ఆ ప్రోగ్రామ్ కు పోయిన వాళ్ళంతా కిల్ల నవ్విండ్రు. ఆయననే గతి లేక మా దగ్గరకు వస్తే మేమేగా పాపం పోంతి అని రానిచ్చినామని చంద్రాలు ఇజ్జత్ తీసిన పని చేసిన అమిత్ షా సారు. అంతే కదా మరి చంద్రాలు కమలయ్యలతోటి పొత్తు కోసం ఎన్ని ఇకమత్లు చేసిండు ఏం కథ. ఆఖరికి కాళ్ళు మొక్కి నీ బాంచనైతా అన్నంత దిగజారిపోయిండు. ఇంకా దానికి రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఓ షుగర్ కోటింగ్ ఒకటి. మరి 19లో రాష్ట్ర భవిష్యత్తు ఏమైంది? అప్పుడు కాంగ్రెస్ సర్కార్ వస్తుందని ఆల పంచన చేరిండు. అధికారం లేదని వాళ్ళని దూరం కొట్టిండు. మళ్ళా బీజేపీకి దగ్గర అయ్యేందుకు 5 ఏళ్ల సంది ఆళ్లతో ఒక చుట్టు తిరుగుతుండు. ఇప్పుడు బీజేపీకి అవసరం లేకున్నా చంద్రాలతోటి పొత్తు పెట్టుకుని ఆంధ్ర మీద పట్టు కోసం ప్రయత్నిస్తుంది. దేశ రాజకీయాల కోసం చక్రం తిప్పుతున్న మనిషి పాపం ఆంధ్రలో ఒంటిగా కూడా సైకిల్ చక్రం తిప్పుకోలేనంత దీనస్థితికి జారిపోయిండు అని అంటుండ్రు చంద్రాల కథ చూసినోళ్ళు. వేణుస్వామి అని ఒక పరమా బిజీగా ఉండే ఒక జ్యోతిష్యకుడు ఉన్నాడండి. తెలుగు రాష్ట్రాలల్లో ఎవ్వరు కూడా వాళ్ళ జాతకం ఆయనను పోయి అడగక ముందుకే అందరి జాతకాలు ఓసిగా ఈయననే చెప్తుంటాడు. మరి అంత ఖాళీగా ఉంటాడో ఏమో కానీ చెయ్యి చూపించి రేఖలు చూసి చెప్పమంటే జ్యోతిష్యం అంటారు. అడగక ముందే అడ్డగోలుగా వీళ్ళకి ఇట్లా అవుతుంది వాళ్ళకి అట్లా అవుతుంది అని చెప్పేటోళ్ళను ఏమంటారో మీరే కామెంట్లో పెట్టురు. మరి ఈ వేణుస్వామి ఏందో ఆయన కథ ఏందో ఎవ్వరికి అర్థం కాదు. అన్నిట్లో నేనే ముందుగాలంటాడు. జ్యోతిష్యం అనేది ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. ఎవ్వరు కాలు పబ్లిసిటీ చేసుకుంటే తప్పులేదు గానీ ఈ వేణుస్వామి లెక్క ఎవ్వరు కూడా పబ్లిసిటీ చేసుకోలేరు. రాజకీయ లీడర్లు సినిమాల జాతకాల గురించి వాళ్ళంతా పోయి ఈయన చేయి చూపెట్టి మరి అడిగినట్టు ఆయన జాతకాలు చెప్తుంటాడు. చంద్రాలు ఓడిపోతాడు, సమంత్ ఇడిపోతది, కేసీఆర్ గెలుస్తాడు, ప్రభాస్ కు రోగం వస్తది, రాహుల్ గాంధీకి పెండ్లి కాదు, మహేష్ బాబుకు పొట్ట పెరుగుతది, పలానా హీరోయిన్ కుక్క పిల్లకు 12 కుక్క పిల్లలు పుడతాయి, పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో ఆవు సూడు గట్టి కోలాగా పుడుతుందని ఇట్లా ఆయనకాయన్ని వాళ్ళంతా ఏదో ఈయన అడిగినట్టు చెప్పుకుంటా పోతాడు. ఆయన చెప్పినవి ఎన్నో సార్లు ఫెయిల్ అయినాయి. అప్పుడు మాత్రం అన్ని మూసుకొని ఊకుంటాడు. గదే ఆయన చెప్పింది ఏదైనా జరిగితే మాత్రం అగో నేను అప్పుడే చెప్పినా కదా అని ఖాతాలు వేసుకుంటాడు. చెప్పింది జరిగితే ఆయన ఖాతాలా, జరగకపోతే సోషల్ మీడియా ఖాతాలు వేసి సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు కూడా గంతే. కవితకు అరెస్ట్ అవుతుందని నేను ఎప్పుడో చెప్పినా అనుకుంటా ముంగట్టుకొచ్చిండు. పోకిరిలా అలి అన్నట్టు ఎవడడిగాడు నిన్ను అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎంతో పేరువైన జ్యోతిష్యాన్ని
కానీ ఇసొంటి సోకాళ్ళు మేధావులంతా వచ్చి భ్రష్టు పట్టిస్తున్నారని నిజమైన జ్యోతిష్కులు మండిపడుతున్నారు. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు ఆయనకో సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు. శూష్క ప్రియాలు శన్యహస్తాలు అంతా డొల్లా అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు పేనుస్వామి గురించి ఎరకైనోళ్ళు. అదేందో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్ష నాయకులే అవినీతి పరులు, అధికార పార్టీలు ఉన్నోళ్ళంతా వాషింగ్ పౌడర్ నిర్మాతోటి అడిగిన ఆనిముత్యాలన్నట్టేగా అనొస్తారు. ఆ సీక్రెట్ ఏందో తెలియదు కానీ బీజేపీలో ఉన్న లీడర్ల మీద కూడా ఎన్నో అవినీతి కుంభకోణాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఇంటి గేట్లను కూడా టచ్ చేయరు. అదే ప్రతిపక్ష పోళ్ళు అయితే చాలు గేట్లు వలగొట్టుకొని మరీ పోతారు. పెన్లోడొచ్చి పెరట్ల దిగినట్టు ఎగిరమేగిరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను అరెస్ట్ చేసిండ్రు ఈడీఓలు. లిక్కర్ కేసు ఈ నెల 19 తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణకున్నది. విచారణలో ఉన్న కేసు మీద అరెస్ట్ చేయమని ఇంతకుముందు సుప్రీంకోర్టు శుద్ధపూస లెక్క చెప్పి అటున్న చందమామ ఇటు తిరిగినట్టు తెల్లారితే భూప్రలయం వచ్చి భూమంతా నాశనం అవుతుంది అన్నట్టే ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి అక్కరేమొచ్చిందని చాలా మంది మెదళ్ళని దోలుస్తున్న ప్రశ్న. ఒక రాష్ట్రంలో కేసు అయితే ఇంకో రాష్ట్రంలో ఆ కేసు నమోదైన వ్యక్తి ఉంటే అలా నాడికెంచి ఈడికి తీసుకొచ్చేటప్పుడు తప్పకుండా ట్రాన్సిట్ వారెంట్ ఉండాలనేది సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఆ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితక్కను అరెస్ట్ చేసి తీసుకుపోయినరు అని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతున్నారు. అటు కవితక్క వకీలు కూడా ఈడీఓలు చేసిందని తప్పుపడుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న మహిళ ఏడికి వారిపోతుందని ఇంటి మీద దాడి చేసి అరెస్ట్ చేస్తారని కోర్టుల వాదనలు వినిపించారు. అటు కవితక్క కూడా ధైర్యంగానే అనిపించింది. నాది అక్రమ అరెస్టు, న్యాయ పోరాటం చేస్తా, వ్యవస్థల మీద నమ్మకం ఉందని అనుకొచ్చింది. ఈడీఓలు అటుంచితే కవితక్క కూడా చేతుల స్కామ్లకి పార్టీకి బద్నం తెచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళకు కూడా కడుపులో కొంత కుత ఉడుకుతున్నది. బీజేపీ కాంగ్రెస్ లకు అస్త్రంగా కవితక్క లిక్కర్ కేసు దొరికింది. ఎంపీ ఎలక్షన్ల టైంలో అరెస్ట్ చేసే వరకు ఇది రాజకీయంగా కూడా దుమారమే అవుతుంది. అయితే దీని మీద తీరు వాదనలు వినబడుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఆడుతున్న డ్రామా ఇదని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి చేసిన కుట్ర ఇదని కార్పాటోలు అంటున్నారు. ఏమైనా కూడా ఎలక్షన్ టైంలో ప్రతిపక్ష నేతల అరెస్టులు ఎందుకైతాయో తెలియనోళ్ళ పబ్లిక్ ఏమంటారు మీరు? మేము మొన్ననే చెప్పినాం కదా, ఏనుగుపాటి బరువును మోయలేకపోతుండు ప్రవీణ్ సారు, బీఎస్పీ షటర్ బంద్ చేసి సీదా కారెక్కుతాడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అని. కానీ సారేమో అవన్నీ కట్టు కదలని కొట్టి పడేసిండు. అట్లాంటి తిరుగు వారమన్నా కాకముందే మళ్ళా రివర్స్లో వచ్చి కార్ పార్టీ తీర్థం పుచ్చుకుండు. ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఇస్రో రాకెట్ లెక్క రాజకీయాల్లో దూసుకోదామని ఐపీఎస్ కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాలకు వచ్చిండు. తానోటి దలిస్తే దైవమోటి దలిచిండు అన్నట్టు సార్ ఇస్రో రాకెట్ లెక్క దూసుకోదామనుకుంటే దీపావళి రాకెట్ లెక్క సుయ్యమని మీరికి తుస్సుమన్నట్టు అయిపోయింది. వాస్తవానికి ప్రవీణ్ సార్ మంచి ఉద్దేశాలతోటే రాజకీయాలకు వచ్చిండు గాని రాజకీయ పార్టీ మనుగడ సాధించాలంటే మంచి ఉద్దేశాలు ఒకటే సరిపోదు కదా. క్యాడర్ ఉండాలి, అంగబలం అర్ధబలం అన్ని తీర్లు ఉండాలి. అప్పుడే రాజకీయం అనే మహాసముద్రంలో ఎవ్వలైన ఇది ఒడ్డుకెక్తారు. లేదంటే తెడ్డు లేని పడవ లెక్క మునుగుడే అవుతుంది. అయితే ఈ వారం సంధి జరిగిన ముచ్చట్లు చూస్తే ప్రవీణ్ సారు ఎందుకింత కన్ఫ్యూజ్ అయిందా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న కేసీఆర్ సార్ను కలిసి పొత్తు కూడదామనే ప్రపోజల్ పెట్టినా అని అన్నాడు. నిన్న బీఎస్పీకి 2 సీట్లు ఇస్తున్నామని ప్రకటించిండు. సీన్ కట్ చేస్తే ఇవాళ బీఎస్పీకి రాజీనామా పెట్టి సీదా కారెక్కిండు. మరి కార్ పార్టీతోటి పొత్తుంటే మాయావతికి అస్సలే నచ్చలేదా? మాయావతి వద్దన్నందుకే హట్ అయిపోయి బీఎస్పీ దుకాణమే బంద్ చేసిండా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రవీణ్ సారు కార్ పార్టీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయబోతుండట. కానీ గమ్మత్ ముచ్చట ఏందంటే బీఆర్ఎస్ లీడర్లు బీజేపీ లీడర్లంతా కాంగ్రెస్ పార్టీలో దుంకుతుంటే ప్రవీణ్ సార్ మాత్రం రివర్స్ లో బీఆర్ఎస్ లకు దుంకిండు. అదే కదా మ్యాజిక్. పాపం పింకు పాటోల పరిస్థితి చెప్పుకోకుండానే అవుతుంది. ఒక దిక్కు చేతులున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చేజారిపోతుంటే ఇంకో దిక్కు ఉన్నోళ్ళు ఒకరికొకరి మీద దాడులు గీడులు గట్టిగానే జరుగుతున్నాయి. కవిత మేడం అరెస్టు పెద్ద తలకాయ నొప్పి అయిందంటే ఇగో ఇప్పుడు ఉన్నోళ్లకు పెద్ద శరణే వచ్చిందట. పోండ్రి బీఆర్ఎస్ లీడర్ బోయిన్పల్లి వినోద్ సార్ మీద దాడులు గట్టిగానే అవుతున్నాయి. అలా చుట్టాలు దోస్తుల ఇండ్లు ఆఫీసులలో కూడా నిన్నటి సంధి సోదాలు చేస్తుండ్రు. తోట్లు శోధించి బాగానే వసూలు చేసిరట. శుక్రవారం అర్ధమరాత్రి షురూ చేసిన ఈ దాడులు తెల్లారిన దాకా జరిగినాయి. కరీంనగర్ నుండే ప్రతిమ మల్టీప్లెక్స్ లా పైసలు కాగితాలు బాగానే బయటపడ్డాయట. అయితే లోక్సభ ఎలక్షన్ టైంలోనే ఈ దాడులు సంచలనమైనాయి. మరి ఏం మతలబ్ అందిందో తెలియదు కానీ చెకింగ్లు అయితే బందోబస్తు చేస్తే 6.65 కోట్ల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయట. అయితే దొరికిన ఈ పైసలు లెక్క ఇంకా ఏందో తేలలేదట. ఇక ఈ పైసలన్నీ సీజ్ చేసి తీసుకోయారట పోలీసులు. వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారట. ఈ పైసలు ఓవలయ్యి ఇన్నిగానం పైసలు ఏడికెంచి వచ్చినాయి అనేటి ఎంక్వైరీ చేస్తారట. హోటళ్లకెళ్లి పైసలు సప్లై అవుతున్నాయని మతలబ్ అందిందట వాళ్ళకు. అందుకే ఏకాఏకిన తగులుకురట. ఎలక్షన్ టైంలో ఇన్నిగనం పైసలు దొరికే వరకు లోకల్లోనే కాదు రాష్ట్రం అంతా పెద్ద చర్చనే జరుగుతుంది. బీఆర్ఎస్ ఎలక్షన్ వ్యవహారాలన్నీ ఈ హోటల్ నుంచే నడుస్తున్నాయని అంటున్నారు. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయట పోలీసులకు. చూడాలి మరి దెబ్బ మీద దెబ్బ పడి ఆఖరుకు ఏమైతుందో పింక్ పార్టీ పరిస్థితి.
దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అన్నట్లు నడిచిపోతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ సార్ నడుమ ప్రేమలు. అప్పుడేమో కవిత మేడంను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, లిక్కర్ కేసును ఎందుకు లాపర్వ చేస్తుండ్రు అని లొల్లి పెట్టిన ఆర్ఎస్పీ సారు ఇప్పుడు అట్లెట్లా అరెస్ట్ చేస్తారయ్యా అని బీరాలు తీసి బీజేపీని బిగ్గరగా అడుచుకుంటుండ్రు. అవ్వ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పురాగా మారిపోయిందిగా. దోస్తానుంటే ఒక్క తీరుగా దోస్తాను, లేకపోతే ఒక్క తీరుగా అన్నట్టు అయిపోయింది సారు ముచ్చట. సార్ అప్పుడు ఊకూకే కేసీఆర్ సార్ని పింకు పార్టీని తిడుతుండేగా. గట్లని ఎప్పుడో ఒకసారి లిక్కర్ స్కామ్ లో కవిత మేడంను ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, అసలు ఆ కేసు ఉందా లేదా, మీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీస్తారు, ఇష్టం వచ్చినప్పుడు కప్పి పెడతారు, ఇదేం కథ అని అన్నాడట. సోషల్ మీడియాలో కూడా చాలా సార్లు ట్వీట్ చేసి పాతది కొత్తది అన్ని బయటికి తీయాలని డిమాండ్ చేసిండట. కానీ ఇప్పుడు కవిత మేడం అరెస్ట్ అయినాకనేమో అట్లెట్లా చేస్తారు, అదేం తరీకా, నేను బీఆర్ఎస్ తోని పొత్తనంగానే మీకు అరెస్ట్ చేయాలనే మాట యాదికొచ్చిందా, కవితను అరెస్ట్ చేయడం పెద్ద తప్పని ఖండాలుగా ఖండించిండు. ఇక దీన్నే గట్టిగా పట్టుకురు నెటిజన్లు. అగో అదేంది సారు, అప్పుడేమో అట్లాంటివి ఇప్పుడేమో ఇట్లాన పడితివి, ఏం కథ అని వరుస పెట్టి అరుచుకుంటుర్రు. ఆర్ఎస్పీ పురాగా పింకీగా మారిపోయిందని కామెంట్లు చేస్తుర్రు. ఇక కొసమేరిపోయిందంటే ఈ పింకులాట అంతా ఎందుకు అనుకుండో ఏమో గాని బీఎస్పీకి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించిండు ప్రవీణ్ సారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అని తెలవంగానే కవితను అరెస్ట్ చేస్తారా అని క్వశ్చన్ చేసిండు. చూడాలి మరి గంటకు ఏం మారుతుందో. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు.